హరీష్ ద బెస్ట్ ఎకాడమీ సమ్మర్ స్పెషల్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 4 గురుకుల పేపర్ 1 ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ మే 22 నుండి మే 27 వరకు మాత్రమే. 2,50,000 మంది విద్యార్థులు ఉపయోగిస్తున్న నమ్మకమైన యాప్. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆపరేషన్ కరుణ. ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. మయన్మార్కి సహాయక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కరుణ. ఈ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ని మనం చూసే ముందు అభ్యర్థులందరూ గమనించండి. ఇటీవల వార్తలు నిలుస్తున్న ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ ఆపరేషన్స్ గురించి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా వివిధ దేశాలకు సహాయక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్స్ కానీ, లేదా ఇతర దేశాలు చిక్కుకుపోయిన భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్స్ కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా వీటిపైన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ టాపిక్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళితే, లాస్ట్ సబ్జెక్టు కండిషన్ ఒక 3 to 4 days బ్యాక్ మనం ఒక టాపిక్ని డిస్కస్ చేసాం. ఆ టాపిక్ ఏంటంటే మోచా తుఫాను లేదా మోకా అనే ఒక తుఫాను, మోకా సైక్లోన్, ట్రాపికల్ సైక్లోన్. మోచా లేదా మోకా అనే ఒక తుఫాను గురించి లాస్ట్ 4 days బ్యాక్ మనం డిస్కస్ చేసాము. ఇది ఎక్కడ సంభవించిందన్నాను? బంగాళాఖాతంలో సంభవించింది. బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో సంభవించిన ఒక తుఫాను పెను తుఫానుగా తీవ్ర రూపం దాలుస్తోంది. దీని కారణంగా ఇతరితర దేశాలు ప్రభావితం అవుతాయి అని చెప్పాను. అందులో బంగ్లాదేశ్, మయన్మార్ వీటి గురించి చెప్పాను. సో ఇక్కడ ఈ మోచా తుఫాను కారణంగా తీవ్ర ప్రభావానికి గురైన ఒక దేశము మయన్మార్. గుర్తుంచుకోండి, మయన్మార్, బర్మా, మయన్మార్. సో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న దేశం మయన్మార్. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మయన్మార్ పైన ఎగ్జామినేషన్లో ఏదో ఒక ప్రశ్న వస్తుంది. ముఖ్యంగా దేశంలో చోటు చేసుకున్న మిలిటరీ పాలన కానివ్వండి, ఆంగ్ సాంగ్ సూకీకి సంబంధించి కోర్టు తీర్పులు కానివ్వండి, 3 finger సెల్యూట్ కానివ్వండి, ఇటువంటి వాటిపైన గుర్తుంచుకోండి. సో మయన్మార్ పైన ఈ మోకా తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపించింది. సో ఇక్కడ మయన్మార్ ప్రభావానికి గురైంది కాబట్టి ఆ దేశానికి సహాయక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ఆపరేషన్ పేరే మయన్మార్కి సహాయం చేయడానికి. విపత్తు పరిస్థితిలో చిక్కుకున్న, విపత్తుతో అలమటిస్తున్న మయన్మార్ దేశానికి సహాయక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషనే ఆపరేషన్ కరుణ. గుర్తుంచుకోండి, ఆపరేషన్ కరుణ అనగానే భారత్ ఎవరికి? మయన్మార్కి సంబంధించి. కారణం మోచా లేదా మోకా. ఈ మోకా లేదా మోచా అనే తుఫాను పేరుని, ఈ మోచా అనే పేరుని ఎవరు నామకరణం చేశారు? యమన్ దేశం. గుర్తుంచుకోండి, తుఫాన్లకు నామకరణం పైన క్వశ్చన్ అడుగుతారు. మీకు CA 360 కోర్సులో ఆల్మోస్ట్ 13 countries పేర్లు చెప్పాను. వాళ్ళు చెప్పిన పేర్లు ఏంటి అవన్నీ చూడండి, ఏదో ఒక ప్రశ్న వస్తుంది. గుర్తుంచుకోండి, మోచా లేదా మోకా. ఇది టాపిక్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి డీటెయిల్గా వెళ్తే, అంతర్జాతీయ విపత్తు ప్రతిస్పందన కార్యకలాపాల్లో భాగంగా ఆపరేషన్ కరుణ పేరుతో నౌకాదళ సేవలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మేరకు భారతీయ నౌకాదళాలు, సో భారతీయ నౌకాదళం అంటే భారతదేశానికి సంబంధించిన షిప్స్ ఏవైతే ఉంటాయో నౌకలు INS ఇండియన్ నావల్ షిప్ శివాలిక్, కమోర్తా. గుర్తుంచుకోండి, పేర్లు గుర్తుంచుకోండి. INS శివాలిక్ అండ్ కమోర్తా, సావిత్రి, 3 సావిత్రి, శివాలిక్, కమోర్తా, సావిత్రి, 3 పేర్లు గుర్తుంచుకోండి. సహాయ సామగ్రితో మయన్మార్లోని యాంగోన్కు చేరుకున్నాయి. భారతీయ నావికా దళం వృద్ధిని, భద్రతను నిర్ధారించడంలో మొదటి నౌకలుగా ఇవి పేరుగాంచే విపత్తు సమయంలో పొరుగు వారికి సహాయాన్ని అందించడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తున్నాయి. ఏం లేదు, భారతదేశం ఆపరేషన్ కరుణ, మయన్మార్
ఇక్కడ వార్తల్లోకి వచ్చిన ఐఎన్ఎస్లు ఏంటి? శివాలిక్, కమోర్తా, సావిత్రి. దట్స్ ఎనఫ్. ఇంతకు మించి ఎగ్జామినేషన్లో అవుట్ సైడ్ టాపిక్ అడగబోయే అవకాశం తక్కువ. దీనికి ఈ టాపిక్ని లింక్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ ఆపరేషన్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి డిఫరెంట్ ఆపరేషన్స్ ఇటీవల ఏవైతే వార్తల్లోకి వచ్చాయో వాటి గురించి మనం చూద్దాం. ఎగ్జామినేషన్లో వీటిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఉదాహరణ తీసుకుంటే లాస్ట్ సబ్జెక్టు కండిషన్ ఒక 1 month కూడా కాలేదు. ఒక ఆపరేషన్ గురించి మనం డిస్కస్ చేసాం. ఆపరేషన్ కావేరి అని చెప్పేసి ప్రస్తుతం సూడాన్లో చోటు చేసుకున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్కడి నుండి భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడానికి విదేశీ మంత్రిత్వ శాఖ లేదంటే భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కావేరి. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి లాస్ట్ సబ్జెక్టు కండిషన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి 1st వీక్లో మనకు సిరియాలో సంభవించిన తీవ్ర భూకంపం. ఆ భూకంపంతో అలమటిస్తున్న ఆ దేశంలో సహాయక చర్యలు అందిస్తూనే భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ దోస్త్. గుర్తుంచుకోండి, ఆపరేషన్ దోస్త్ తుర్కియే మరియు సిరియా. గుర్తుంచుకోండి, సిరియా. నెక్స్ట్ గతంలోకి వెళ్తే ఇవి రెండు కూడా మనకు 2023కి సంబంధించి, ఈరోజు కరోనా కూడా 2023 3 ఉన్నాయి. అండ్ 2022లో భాగంగా ఆపరేషన్ గంగా గురించి మనం డిస్కస్ చేశాము. రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల్లో యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ గంగా. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక మళ్ళీ గతంలోకి వెళ్తే ఆపరేషన్ మనకి 2021లోకి వెళ్తే గనక ఆపరేషన్ దేవీ శక్తి గురించి మనం డిస్కస్ చేసాం. దేవీ శక్తి తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను భారతదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ దేవీ శక్తి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 2020 సంవత్సరంలోకి వెళ్తే ఇంకా కొన్ని ఉన్నాయి. ఉదాహరణ తీసుకుంటే ఆపరేషన్ వందే భారత్ అండ్ ఆపరేషన్ సముద్ర శక్తి. ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. ఏం ఒకటే, మీన్స్ ఆర్ డిఫరెంట్. సో గోల్ ఒకటే కానీ మీన్స్ వేరే. అంటే ఏంటంటే 2020 సంవత్సరం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏంటి? ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపించిన కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో వివిధ దేశాలు చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిని మన స్వదేశానికి తీసుకురావడానికి, వైమానిక మార్గంలో తీసుకురావడానికి, అంటే విమానాల ద్వారా తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్ వందే భారత్. సముద్ర మార్గం ద్వారా తీసుకురావడానికి, అంటే నౌకల ద్వారా భారతీయులను తరలించడానికి ప్రారంభించిన ఆపరేషన్ సముద్ర శక్తి. ఇది 2020 గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక గతంలోకి వెళ్తే ఆపరేషన్ రాహత్ కానివ్వండి యెమెన్కి సంబంధించి, ఆపరేషన్ మైత్రి కానివ్వండి నేపాల్కి సంబంధించి, అలా డిఫరెంట్ ఆపరేషన్స్ ఇటీవల ఏవైతే వార్తల్లోకి వచ్చినాయో వాటిపైన ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. సో ఇక్కడ ఆపరేషన్ కరోనా వచ్చింది కాబట్టి వీటన్నిటి మీకు లింక్ చేస్తూ చెప్పాను. సో ఇవన్నీ చూడండి, ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. అండ్ మీకు CA 360 కోర్సులో కూడా ప్రతి టాపిక్ని కవర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇందాక మోచా తుఫాన్ అన్నాను. మోచా తుఫాన్తో పాటు దాదాపు 13 దేశాలు తుఫాన్లకు నామకరణం ఎలా చేస్తాయి, ఎవరి సౌజన్యంతో చేస్తాయి, రొటేషన్ పద్ధతిలో సూచించిన పేర్లు ఏంటి, టౌకే తుఫాను నామకరణం చేసిన దేశం ఏంటి, ఇటువంటివన్నీ కూడా మీకు CA 360 కోర్సులో ఇన్ డీటెయిల్గా కవర్ అవుతుంది. మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎన్వైర్న్మెంట్ కానివ్వండి ఉపయుక్తంగా ఉంటుంది. చూడండి. అండ్ మీకు రెగ్యులర్గా ఇటువంటి టాపిక్స్ మీకు లైవ్ రూపంలో కూడా తీసుకొస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీకు కొన్ని షార్ట్స్ రూపంలో వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం వీడియోస్ రూపంలో రిలీజ్ చేస్తున్నాను, లైవ్ రూపంలో రిలీజ్ చేస్తున్నాను, కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు రెగ్యులర్గా అలర్ట్స్ వస్తూ ఉంటాయి. నిన్న కూడా ఒక షార్ట్ వీడియోని అప్లోడ్ చేశాను. సో అలా రెగ్యులర్గా ఏదో ఒక వీడియో ఏదో ఒక రూపంలో మీకు సమాచారాన్ని మాత్రం అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి జరిగిన స్వల్ప మార్పులు వార్తల్లోకి వచ్చినాయి. కేంద్ర మంత్రిమండలిలో జరిగిన స్వల్ప మార్పులు అంటున్నాను. ఇక్కడ 2 మంత్రుల పేర్లు గుర్తుంచుకోండి, వాటికి సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీస్ గుర్తుంచుకోండి. కేంద్ర మంత్రివర్గం పైన లేదా కేంద్ర మంత్రులపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామ్లో. ఇటీవల చాలా పోటీ పరీక్షల్లో మంత్రుల పేర్లు అడుగుతున్నారు. కొన్ని పోటీ పరీక్షల్లో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఏ పథకం లేదా ఏ విధానాలు అమల్లోకి వచ్చినాయి ఇటువంటి అడుగుతారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి కిరణ్ రిజిజు. మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. కిరణ్ రిజిజు ఎవరు? కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి. సో ఈ కిరణ్ రిజిజుని ప్రస్తుతం న్యాయశాఖ మంత్రిగా తనని తొలగించి ఉద్వాసన పలికి
వేరే మంత్రిత్వ శాఖను తనకు కేటాయించారు. ఈ న్యాయశాఖ నుండి తను బయటకు వచ్చాడు, అంటే తనకు లేదు ఇప్పుడు. తను ఏ కొత్త మంత్రిత్వ శాఖ వచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అంటే భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అంటారు, మరి ట్రూ ట్రాన్స్లేషన్ చేయకండి. ప్రస్తుతం ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి విధులు నిర్వర్తిస్తున్నవి ఎవరెవరంటే జితేంద్ర సింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి తనే, అండ్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కూడా తనే. కాబట్టి తన పరిధిలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి కిరణ్ రిజిజు గారిని పంపించింది ప్రభుత్వము. న్యాయశాఖ మంత్రిత్వ శాఖ ఖాళీ అయింది కదా, ఆ ఖాళీ అయిన మంత్రిత్వ శాఖలోకి అర్జున్ రామ్ మేఘ్వాల్, మాజీ బ్యూరోక్రాట్, మాజీ ఐఏఎస్ అధికారి అర్జున్ రామ్ మేఘ్వాల్, గుర్తుంచుకోండి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఇక్క మీదట న్యాయశాఖ మంత్రి అని చెప్పగానే ఇతని పేరు చెప్తాము మనం, ఇక అర్జున్ రామ్ మేఘ్వాల్. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇప్పటివరకు మీకు జితేంద్ర సింగ్ అని చెప్పాము, ఇప్పుడు కిరణ్ రిజిజు పేరుని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముగ్గురు వ్యక్తుల పేర్లు గుర్తుంచుకోండి ఇక, ఓకేనా. ఈ మంత్రిత్వ శాఖ విధులు నిర్వర్తించేవారు వేరే మంత్రిత్వ శాఖ వచ్చారు, ఈ మంత్రిత్వ శాఖకు వేరే పర్సన్ వచ్చారు. ఇక్కడ మీరు ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా సబ్జెక్ట్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇండియన్ పాలిటీలో కాన్స్టిట్యూషన్లో భాగంగా పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని 5వ భాగం వెరీ వెరీ ఇంపార్టెంట్, కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తుంది. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిమండలి గురించి మీరు ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు డిస్కస్ చేస్తారు, 74 నుండి 78 వరకు డిస్కస్ చేస్తారు. అందులో 74 క్లాస్ 1 ఉంటుంది. 74 క్లాస్ 1 మంత్రిమండలి రాష్ట్రపతికి సలహాలు సూచనలను ఇస్తుంది. మంత్రిమండలిని నియమించేది రాష్ట్రపతి అని గుర్తుంచుకోండి. సో రాష్ట్రపతికి సలహాలు సూచనలు ఇవ్వడానికి, విధానపరమైన సూచనలు ఇవ్వడానికి మంత్రిత్వ మండలి ఉంటుంది. సో 74 క్లాస్ 2 ఏం చెప్తుంది, ఆ సలహాలు సూచనలు ఏ న్యాయ వ్యవస్థలో కూడా ప్రశ్నించకూడదు, ఏ కోర్టులో కూడా ప్రశ్నించకూడదు. అండ్ ఇంకొకటి 77 క్లాస్ 1, క్లాస్ 2 అండ్ క్లాస్ 3, ఈ మూడిట్లలో 77 క్లాస్ 3 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 77 క్లాస్ 1 ఏం చెప్తుందంటే భారతదేశ పరిపాలన రాష్ట్రపతి పేరున కొనసాగుతుంది అంటారు. ఆ అంశాన్ని ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించకూడదని 77 క్లాస్ 2లో ఉంటుంది. 77 క్లాస్ 3 ఆర్టికల్లో ఏముంటుందంటే మంత్రులకు శాఖలను కేటాయింపులో ప్రధానమంత్రి సలహాను రాష్ట్రపతి పాటిస్తారు. సో వివిధ వ్యక్తులకు మంత్రులుగా నియమించాక ఎవరెవరికి ఏ శాఖల కేటాయింపు అనేది ప్రధానమంత్రి సూచన మేరకు, సలహా మేరకు రాష్ట్రపతి నిర్వర్తిస్తారు, రాష్ట్రపతి కేటాయిస్తాడు. గుర్తుంచుకోండి, ఇలా ఏదైనా ఒక టాపిక్ వార్తలోకి వస్తే సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. అలాగే మీకు CA 360 కోర్సును మీకు అందిస్తున్నాను. మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ టాపిక్ నేర్చుకోవడమే కాదు, దీనికి లింక్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఓకేనా. ఇది ఒకటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక్కడ వార్తల వ్యక్తులను కాకుండా పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. రాష్ట్రపతి ఈ శాఖలను కేటాయించడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. అండ్ G7 ఫస్ట్ గ్రూప్ ఆఫ్ 7, G7 దేశాలు ఏమున్నాయో చూడాలి. అసలు టాపిక్ ఏంటో చూద్దాం. G7 దేశాలు USA, UK, జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా. ఇవి G7 దేశాలు అంటాము. G7 ప్లస్ రష్యా ఈజ్ ఈక్వల్ టు G8. సో గుర్తుంచుకోండి, G7 దేశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ దేశాలే G8లో ఉంటాయి, ఈ దేశాలే G20లో కూడా ఉంటాయి, కామన్ కంట్రీస్. గుర్తుంచుకోండి, అటువంటి G7లో భారతీయ సభ్యత్వం లేదు, కానీ భారత్కి ఆహ్వానం ఉంటుంది. సో G7 49th సమ్మిట్, గుర్తుంచుకోండి 49th G7 సమ్మిట్. 48th G7 సమ్మిట్ లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి మనకు జర్మనీలో జరిగింది. 47th సమ్మిట్ మనకు గతంలో ఇంగ్లాండ్లో జరిగింది, గుర్తుంచుకోండి ఇంగ్లాండ్లో. ఇప్పుడు 49th G7 సమ్మిట్ అనేది జపాన్ ఆతిథ్యంలో జపాన్లోని హిరోషిమా పట్టణంలో జరుగుతుంది. హిరోషిమాకి ఒక చరిత్ర ఉంది, అణుబాంబుల ప్రయోగం జరిగింది అక్కడ. అణుబాంబులు, అమెరికా హిరోషిమా నాగసాకి పైన బాంబులు వేసింది అని చరిత్ర కాలంగా మనం చిన్ననాటి నుండి నేర్చుకుంటున్న విషయమే. అటువంటి హిరోషిమా వేదికగా జపాన్ ఆతిథ్యంలో, జపాన్ అధ్యక్షతన G7 సమ్మిట్ మే 19th నుండి, అంటే నిన్నటి నుండి మే 21st వరకు జరుగుతోంది. గుర్తుంచుకోండి G7. ఇందులో భారత ప్రధానికి ఆహ్వానం అందింది. గుర్తుంచుకోండి, ఆహ్వానితులుగా ఉండడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ జపాన్ ప్రధానిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో తన పేరు ఫుమియో కిషిదా. ఈ ఫుమియో కిషిదా ఇండియాని విజిట్ చేశాడు మార్చ్ 2023లో ఇండియాని విజిట్ చేశాడు. ఆ విజిటింగ్లో భారత ప్రధానిని
జపాన్కి రమ్మని చెప్పారు. హిరోషిమా వేదికగా జపాన్ అధ్యక్షతన జపాన్ ఆతిథ్యంలో జరగనున్న G7 సమ్మిట్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. సో వరల్డ్ వితౌట్ న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పేసి సందేశాన్ని ఇచ్చాడు ఫుమియో కిషిదా. ఇది కూడా గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో G7 సంబంధించిన టాపిక్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇదంతా డీటెయిల్గా మీకు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ మిలాన్, ఎక్సర్సైజ్ మిలాన్, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు కానీ, వార్తలు నిలుస్తున్న సూచీలు, వార్తలు ఇచ్చిన నివేదికలు, వార్తలు ఇచ్చిన GI ట్యాగ్స్, వార్తలు ఇచ్చిన ఆపరేషన్స్, ఇవి ఏవైతే ఉంటాయో వార్తలు ఇచ్చిన యునెస్కో సంబంధిత అంశాలు, వీటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు, రెగ్యులర్గా అడుగుతున్నారు. సో ఇక్కడ మిలాన్ ఎక్సర్సైజ్ లాస్ట్ ఇయర్ 2022లో మనం మిలాన్ విన్యాసం గురించి డిస్కస్ చేస్తాం. ఇయర్ ప్రారంభంలోనే 2022లో మిలాన్ ఎక్సర్సైజ్ విశాఖ వేదిక జరిగింది. కమమోరేడ్, కోహెషన్, కొలాబరేషన్ అని సంథింగ్ ఒక థీమ్తో మనం చూసాము. సో అలా మిలాన్ అనేది నౌకాదళ విన్యాసం, బహుళ దేశాలు పార్టిసిపేట్ చేసే ఒక నౌకాదళ విన్యాసమే మిలాన్. వచ్చే సంవత్సరం 2024 సంవత్సరం విశాఖ వేదికగా మిలాన్ విన్యాసం జరగబోతోందని చెప్పేసి అఫీషియల్ ప్రకటన వార్తలకు వచ్చింది, అఫీషియల్ అనౌన్స్మెంట్. అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలకు విశాఖ మరొకసారి వేదిక కాబోతుంది. మరొకసారి నేను ఎందుకంటున్నా అంటే 2022లో మనం జరిగింది చూసాము. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మిలాన్ 2024 నిర్వహణకు తూర్పు నౌకాదళం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 50 దేశాలతో భారీ స్థాయిలో విన్యాసాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. గుర్తుంచుకోండి, ఎక్సర్సైజ్ మిలాన్ దాదాపు 50 దేశాల నౌకాదళము. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన విన్యాసాలన్నింటినీ ప్రత్యేకంగా చూడండి. మీకు CA 360 కోర్సులో ఎవ్రీ మంత్ కూడా PDF కూడా ఇస్తున్నాం, ఒకసారి చూడండి, రివైజ్ చేసుకుని వెళ్ళండి ఎగ్జామ్ ముందు. సో నెట్ స్పీడ్ అంటాం మనం, ఎప్పుడైనా మనం ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు కానీ, ఈవెన్ వీడియో వాచ్ చేస్తున్నప్పుడు కూడా మనకు బ్రౌజ్ అవుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. సో స్లో ఇంటర్నెట్ కనెక్షన్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. సో అటువంటిది నెట్ స్పీడ్కి సంబంధించి ప్రపంచంలో హైయెస్ట్ నెట్ స్పీడ్ ఏ దేశంలో వస్తుంది, అత్యధికంగా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు ఏ దేశంలో ఉన్నాయి అని చెప్పేసి ఇటీవల స్పీడ్ టెస్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓక్లా స్పీడ్ టెస్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ వారు ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసి గడిచిన ఏప్రిల్ మాసానికి సంబంధించిన గణాంకాలను విడుదల చేశారు. అలా ప్రపంచంలో వేగవంతమైన ఇంటర్నెట్లు పొందుతున్న దేశాల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో ఉంది, టాప్ 10 దేశాలు ఏంటి, వీటిపైన అడగవచ్చు. సో చూడండి, ఇంటర్నెట్ లేనిదే నిమిషం గడవని పరిస్థితి. ఎంటర్టైన్మెంట్ నుంచి ఆన్లైన్ చదువుల దాకా, ఆర్థిక లావాదేవీల నుంచి నిత్యావసరాల బుకింగ్ దాకా, స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, ఏదైనా ఇంటర్నెట్ అత్యవసరంగా మారిపోయింది. ఈ ఇంటర్నెట్ ఎంత వేగంగా ఉంటే మన పని అంత వేగంగా పూర్తవుతుంది. ఈ క్రమంలో ఓక్లా సంస్థకు చెందిన స్పీడ్ టెస్ట్ వెబ్సైట్ ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో సగటు ఇంటర్నెట్ వేగం ఎంత అన్నదానిపైన ర్యాంకింగ్స్ ఇచ్చింది. సో చూడండి, ప్రపంచంలో టాప్ 10 అత్యంత వేగంగా ఇంటర్నెట్ పొందుతున్న దేశాలు చూడండి. మొదటి స్థానంలో సింగపూర్ ఉంది, 242 బ్యాండ్ విడ్త్, బ్రాడ్బ్యాండ్ అంటాం కదా, సో 242. అండ్ చిలీ సెకండ్, థర్డ్ UAE, ఫోర్త్ చైనా, నెక్స్ట్ హాంకాంగ్, థాయిలాండ్, USA, డెన్మార్క్, స్పెయిన్ అండ్ రొమేనియా. గుర్తుంచుకోండి, ఇందులో మొబైల్ ఇంటర్నెట్ విభాగంలో 36.35 Mbps, ఇవన్నీ MBPSలో 36.35 Mbps స్పీడ్తో భారత్ 60వ స్థానంలో నిలిచింది. మీరు అనుకుంటారు నా ఇంటర్నెట్ 1 GB స్పీడ్ కదా అని అనుకుంటారు, కానీ ఇది యావరేజ్గా తీసుకుంటారు అన్నట్టు. సో మొత్తం ఇండియా మొత్తం కూడా 36.35 Mbps స్పీడ్తో భారత్ 60వ స్థానంలో నిలిచింది. గత మార్చిలో ఇదే సూచీలో భారతదేశం 64వ స్థానంలో ఉంది. గుర్తుంచుకోండి, సో భారత స్థానం ఎంత ఏ విధంగా ఉంది అని చెప్పేసి దాదాపు 138 దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారంట. లోయెస్ట్లో అత్యంత స్లోగా ఇంటర్నెట్ వస్తుంది ఎక్కడంటే యెమెన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఈ విధంగా ప్రపంచంలో ఇంటర్నెట్ స్పీడ్కి సంబంధించి మెగాబిట్స్ పర్ సెకండ్ అంటాం, MBPS మెగాబిట్స్. సో ఆధారంగా ఇంటర్నెట్ స్పీడ్ అనేది దాని ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఊక్లా అనే ఒక సంస్థకు చెందిన స్పీడ్ టెస్ట్ అనే వెబ్సైట్, మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి, స్పీడ్ టెస్ట్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది, ఊక్లా అని కనబడుతుంది. మీకు ఎంత నెట్ స్పీడ్గా వస్తుంది, ఎంత డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది. మనం ఎక్కువగా నెట్ స్పీడ్ని అలాగే చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, న్యూయార్క్ కేంద్రం పనిచేస్తున్న UNGA యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నవంబర్ 26వ తేదీని ఒక ప్రత్యేక దినోత్సవంగా గుర్తించింది. ఆ దినోత్సవం ఏంటంటే వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డే. సో వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డేగా UNGA యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏ రోజును గుర్తించింది అంటే నవంబర్ 26. ట్రాన్స్పోర్ట్ రవాణాకి సంబంధించి వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా
సుస్థిర రవాణాను ఉద్దేశించు సుస్థిర రవాణా పైన అవగాహన కల్పించాలి ప్రజలందరికీ అని చెప్పేసి ఈ దినోత్సవాన్ని ఇటీవల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వారు అధికారికంగా గుర్తించారు. ఇక మీదట ప్రతి ఏటా నవంబర్ 26ని ప్రపంచ దినోత్సవం జరుపుకుంటాం, వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డే. సో ముఖ్యంగా రవాణాకి సంబంధించి సుస్థిరతను సాధించడం, ఎకో ఫ్రెండ్లీ వాహనాలను ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఇందులో భాగంగా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ ఇస్తూ ఉంటారు. సో ఇలా నూతన దినోత్సవాలు ఇటీవల కాలంలో ఏవైతే వార్తలకు వస్తాయో వాటి ప్రత్యేక నూతన దినోత్సవాలపైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ దినోత్సవాన్ని నేర్చుకుంటూనే థీమ్స్ కూడా చూడాలి. ఈ సంవత్సరం ఈ డేకి థీమ్ ఏంటనే మనం ఆ రోజు చూస్తూ ఉంటాం, గుర్తుంచుకోండి. అండ్ మధ్యప్రదేశ్ క్యాబినెట్ క్లియర్స్ లర్న్ అండ్ ఎర్న్ చీఫ్ మినిస్టర్స్ లర్న్ అండ్ ఎర్న్ స్కీమ్ అనే ఒక ప్రోగ్రామ్, చీఫ్ మినిస్టర్స్ లర్న్ అండ్ ఎర్న్ అనే ఒక స్కీమ్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ముఖ్యమంత్రి సీకో ఔర్ కమావో అనే ఒక ప్రోగ్రాము. అంటే నేర్చుకోవాలి, సంపాదించాలి. ఎవరికి సంబంధించింది? అన్ఎంప్లాయిడ్ యూత్. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఏం చేశారంటే రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది యువత నిరుద్యోగులు ఉన్నారు. వారందరికీ కూడా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి శిక్షణ ఇచ్చి ఏదో ఒక రంగంలో శిక్షణ నైపుణ్యాభివృద్ధిని కల్పించి వారికి ఏదో ఒక ఉపాధి అవకాశాన్ని కల్పిస్తే వాళ్ళు సంపాదిస్తూ వారి యొక్క జీవితాన్ని వారు గడుపుతారని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ఇక్కడ ఇటువంటి టాపిక్స్ వచ్చినప్పుడు మనకు ఆదేశిక సూత్రాల్లో ఒక టాపిక్ ఉంటుంది, ఒక అంశం, ఆర్టికల్ 41. ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దట్ మీన్స్ దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే దట్ ఈస్ రూలింగ్ అస్. సో కాన్స్టిట్యూషన్కి సంబంధించి భాగం 4వ భాగంలో ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. ఆర్టికల్ 41లో సంక్షేమం ఎవరికి సంబంధించి ఉంటుందంటే వృద్ధుల సంక్షేమం ఉంటుంది, అక్కడ దివ్యాంగుల సంక్షేమం ఉంటుంది, అండ్ యువత లేదా నిరుద్యోగులకి సంబంధించి పని హక్కును కల్పించడం కూడా అక్కడే ఉంటుంది. సో ఇలాంటి టాపిక్స్ వస్తే మీరు డైరెక్ట్గా లింక్ చేసుకోండి. ఒకవేళ పని కల్పించినప్పుడు ఏం చేయాలి? నిరుద్యోగ భృతిని కల్పించాలి. ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతిని కల్పించింది. అది కూడా ఆర్టికల్ 41లో భాగంగా ప్రభుత్వాలు చేసే పనులు, గుర్తుంచుకోండి. అండ్ 2030 కల్లా పక్షవాతంతో ఏటా 50 లక్షల మరణాలు సంభవిస్తాయని చెప్పేసి ఇటీవల చైనా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. పక్షవాతం వల్ల చేతులు కాళ్ళు పని చేయకపోవడం, పక్షవాతం అంటాం మనం, పారాలిసిస్, దాని కారణంగా 50 లక్షల మరణాలు సంభవిస్తాయి. ఎప్పటివరకు? 2030 వరకు అన్నట. సో ఎవరు చెప్తున్నారు? చైనీస్ శాస్త్రవేత్తలు. ఇటువంటి మీకు ఈనాడు పేపర్లో జ్ఞానేత్రంలో దర్శనమిస్తూ ఉంటాయి. పక్షవాతం కారణంగా చోటు చేసుకునే మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో మరింత పెరిగే ముప్పు ఉందని చైనా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ముఖ్యంగా మెదడుకు రక్త సరఫరాలో అవాంతరాలు ఏర్పడే ఇష్మిక్ స్ట్రోక్, గుర్తుంచుకోండి, ఇష్మిక్ స్ట్రోక్ రకం పక్షవాతం కారణంగా 2030 కల్లా ఏటా దాదాపు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ తరహా పక్షవాతంతో 1990లో అంటే 1990 దశకంలో 20.4 లక్షల మంది మరణించగా 2019లో అప్పుడు దశకంలో 32.9 లక్షల మృత్యువాత చెందారు. అలా రానున్న పరిస్థితుల్లో పెరగబోతోంది, ఇంకా సంఖ్య పెరుగుతుంది పక్షవాతం కారణంగానే చైనా శాస్త్రవేత్తలు ఇచ్చిన కొన్ని గణాంకాలు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇష్మిక్ స్ట్రోక్ దేనికి సంబంధించింది అంటే పక్షవాతానికి సంబంధించి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ సౌర కుటుంబం ఆవల ఆవాసయోగ్య గ్రహం ఒకటి వార్తల్లోకి వచ్చింది, శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సౌర కుటుంబానికి వెలుపల సుమారుగా భూమి పరిమాణంలో ఉన్న ఓ ఆవాసయోగ్య గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దానికి ఏమని పేరు పెట్టారంటే LP791118D, LP791118Dగా దానికి నామకరణం చేశారు. భూగోళం నుంచి దాదాపు 90 కాంతి సంవత్సరాల దూరంలోని క్రేటర్ అనే నక్షత్ర మండలంలో ఒక ఎర్రటి మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఈ గ్రహం పరిభ్రమణం చెందుతుందని చెప్పారు, గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన LP అదేంటి అంటారు ఎగ్జామ్లో. దేశంలో కొత్తగా 8 నగరాలు రాబోతున్నాయి, 8 నగరాలను అభివృద్ధి చేయబోతున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వారు, ప్రస్తుతం హర్దీప్ సింగ్ పూరి గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. దేశంలో కొత్తగా 8 నగరాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందంట. పట్టణ కేంద్రాలపై నానాటికి రోజురోజుకి పెరుగుతున్న జనాభా భారాన్ని తగ్గించేందుకు కొత్త నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ ఇందోర్లో గత గురువారం అర్బన్ 20 సమావేశం జరిగింది. అందులో కేంద్ర పట్టణ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ G20 యూనిట్ డైరెక్టర్ MB సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాన్ని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసిందని కూడా తను చెప్పారు. ఆర్థిక సంఘం సిఫార్సు తర్వాత పలు రాష్ట్రాలు 26 కొత్త నగరాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు
పంపాయంట. ఆ తర్వాత 8 కొత్త నగరాల ఏర్పాటును అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారంట, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వృద్ధి రేటు 6% ఉండబోతోంది భారతదేశంది అని చెప్పేసి ఇటీవల గణాంకాలు. మనం ప్రతిరోజు దాదాపు ఎవ్రీ 2 days ఆర్ 3 daysకి ఒక్కసారైనా కనీసం భారతదేశం యొక్క వృద్ధి అంచనాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇటీవల మోర్గాన్ స్టాన్లీ అని, లేకపోతే ఐక్యరాజ్య సమితి ఈ విధంగా ప్రెడిక్ట్ చేసిందని, ఇటువంటి అంశాలు మనం చూస్తున్నాం. మనకు IMF ఎంత అంచనా వేస్తుంది వృద్ధి అంచనాలు, ప్రపంచ బ్యాంక్ ఎంత వృద్ధి అంచనాలు చేస్తుంది, ADB ఏం చెప్తుంది, RBI ఏం చెప్తుంది, క్రిసిల్ రేటింగ్ ఏంటి, మూడీస్ రీసెర్చ్ వారు ఏం చెప్తున్నారు, ఇటువంటి మీరు ఖచ్చితంగా చూడండి. వృద్ధి అంచనాలు టేబులర్ ఫామ్లో ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఆర్థిక వ్యవస్థలో వేగవంత వృద్ధి, అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకునే సామర్థ్యం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని భారత్కు స్థిరత్వంతో కూడిన BBB సార్వభౌమ రేటింగ్ను కొనసాగిస్తున్నట్లు అమెరికా క్రెడిట్ రేటింగ్ సంస్థ S&P సంస్థ చెప్పింది. S&P ఎంత చెప్పింది? BBB సార్వభౌమ రేటింగ్ అంట. 2023లో భారత వాస్తవ వృద్ధి రేటు అంటే రియల్ టైమ్స్ వాస్తవ అంటే బేస్ ఇయర్ ఆధారంగా కొలుస్తారు. వాస్తవ GDP వృద్ధి 6% నమోదు కావచ్చని, పెట్టుబడులు వినియోగం రాబోయే 3 నుండి 4 ఏళ్ళలో బలమైన వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు. 2024లో 6%, 2025-26లో 6.9% వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని S&P అనే సంస్థ, అమెరికాకు చెందిన సంస్థ అంచనా వేస్తూ వార్తలకు వచ్చింది. అండ్ నెక్స్ట్ కపిలేశ్వర టెంపుల్ టు బి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాస్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్, గుర్తుంచుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. చరిత్రలో చోటు చేసుకున్న ఒక దేవాలయం, పురాతన దేవాలయం. ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే భువనేశ్వర్లో ఉంది. భువనేశ్వర్ సిటీ, ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ సిటీలో ఉన్న కపిలేశ్వర్ దేవాలయం ఏదైతే ఉంటుందో చారిత్రాత్మక దేవాలయం, దీన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్గా తీర్చిదిద్దనున్నారు, అంటే సంరక్షించబోతున్నారు. సో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఏదైనా దేవాలయాన్ని పట్టుకున్నారంటే ఖచ్చితంగా అది ప్రొటెక్షన్, దాన్ని సంరక్షిస్తారన్నట్టు. అలా చాలా ఉంటాయి మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ప్రసాద్, పిల్గ్రిమేజ్ రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో ఉండే అంశము. అండ్ మన రాజ్యాంగంలో కూడా ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 49 ఉంటుంది. పురాతన ప్రాంతాలు, కట్టడాలను సంరక్షించాలి రాజ్యం అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా లింక్ చేస్తూ చూడండి. ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏమడుతారంటే, ఇటీవల వార్తలు ఇచ్చిన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పురాతత్వ శాస్త్రవేత్త లేదా పురాతత్వ శాఖ వారు రక్షిత నిర్మాణంగా గుర్తించిన కపిలేశ్వర్ దేవాలయం ఎక్కడ ఉంది అంటే భువనేశ్వర్, ఒడిషా రాష్ట్రం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వరుసగా 3వ ఏడాది వాలంటీర్లకు వందనం అనే ఒక ప్రోగ్రాం వార్తల్లోకి వచ్చింది. సో ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానం. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగే ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని నిన్నటి రోజున విజయవాడ A+ కన్వెన్షన్ సెంటర్లో లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం కాదు. సో పురస్కారాల ప్రకటన, సేవా వజ్ర ఎవరికి ఇస్తారు, సేవా రత్న ఎవరికి ఇస్తారు, సేవా మిత్ర ఎవరికి ఇస్తారు, వాలంటీర్లకు సంబంధించి ఇటువంటి ఆర్టికల్స్ మీకు న్యూస్ పేపర్స్లో కనబడుతూ ఉంటాయి. ఈనాడు కానీ సాక్షిలో కానీ ఫస్ట్ పేపరే ఉంటుంది. వీటిని మీరు స్క్రీన్ షాట్ చేసుకొని ఇందులో ప్రభుత్వం ఇచ్చే అఫీషియల్గా ఉంటాయి స్టేట్మెంట్స్ అన్నీ కూడా, ప్రకటనలు, ప్రభుత్వ ప్రకటనలు మనకి ఇంపార్టెంట్. వాటి నుండి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన ఇటువంటివి మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, అమెరికాకి సంబంధించి భారతీయ మూలాలు ఉన్న భారత సంతతి మహిళ అమెరికాలో ఒక హై క్యాడర్తో వార్తల్లోకి వచ్చారు. కెప్టెన్ ప్రతిమా బుల్లార్ మాల్డెనాడో, జస్ట్ ప్రతిమా బుల్లార్ అని గుర్తుంచుకోండి. ఇండియన్ ఆరిజిన్ పోలీస్ ఆఫీసర్, అమెరికాకి సంబంధించి న్యూయార్క్లో హైయెస్ట్ ర్యాంకింగ్ సౌత్ ఏషియన్ విమెన్ ఇన్ న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉన్నత హోదాలో నియమితులవుతూ వార్తలకు వచ్చారు. ఎవరు? ప్రతిమా బుల్లార్, పోలీస్ సంబంధించి. సో అలా ఇండియన్ ఆరిజిన్ పర్సన్ సౌత్ ఏషియన్ విమెన్గా మొట్టమొదటిసారి ఇంత హోదాని పొందడం, గుర్తుంచుకోండి. క్యాప్టెన్ హోదాలో ఉంది. అండ్ ఏకే జైన్ గారు ప్రస్తుతం ఒక సంస్థకి నూతన చైర్పర్సన్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఆ సంస్థ పేరు ఏంటంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ రెగ్యులేటరీ బోర్డు, PNGRB అంటాం. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ రెగ్యులేటరీ బోర్డుకి నూతన చైర్పర్సన్గా నియమితులవుతూ వార్తలకు ఇచ్చిన పర్సన్ ఎవరంటే ఏకే జైన్, డైరెక్టర్ టు ద పాయింట్, గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఆపరేషన్ కరుణ మయన్మార్కి సంబంధించి సహాయక చర్యల వార్తలకు వచ్చింది. అండ్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కిరణ్ రిజిజు గారు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి, అండ్ న్యాయశాఖ మంత్రికి కొత్తగా అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు నియమితులవుతూ వార్తలకు వచ్చారు. G7 దేశాల సదస్సు హిరోషిమాలో ప్రారంభమైంది. అండ్
మిలాన్ ఎక్సర్సైజ్ మిలాన్ 2024 ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరగబోతుంది. అండ్ స్పీడ్ టెస్ట్కి సంబంధించి ఇటీవల ప్రపంచంలో వేగవంతమైన ఇంటర్నెట్ ఏ దేశాల్లో ఉంది, భారతదేశం ఏ స్థానంలో ఉంది, 60 స్థానం, ఇవి గుర్తుంచుకోండి. అండ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నవంబర్ 25వ తేదీని ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డేగా గుర్తిస్తూ వార్తల్లోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమంత్రి సీకో ఆర్ కమావో అదర్వైజ్ చీఫ్ మినిస్టర్ లర్న్ అండ్ ఎర్న్ స్కీమ్ వార్తలోకి వచ్చింది. 2030 కల్లా పక్షవాతంతో ఏటా 50 లక్షల మరణాలు సంభవించబోతున్నాయని చెప్పేసి చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. సౌర కుటుంబం ఆవాసీయ గ్రహం దాని పేరేంటి, LP791118D. అండ్ దేశంలో కొత్తగా 8 నగరాలు నిర్మించబోతున్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ వారు చెప్పడం జరిగింది. వృద్ధి రేటు భారతదేశానికి 6% ఉండబోతోంది 2023 సంవత్సరంలో అని చెప్పేసి S&P సంస్థ, అమెరికాకు సంబంధించిన సంస్థ అంచనా వేసింది. కపిలేశ్వర్ పురాతన దేవాలయం, ఒడిశా భువనేశ్వర్లోని కపిలేశ్వర్ దేవాలయాన్ని పురాతత్వ శాఖ వారు సంరక్షించబోతున్నారు, సంరక్షణ జాబితాలో చేర్చారు. అండ్ వాలంటీర్లకు సంబంధించి పురస్కారాల వేడుక నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అండ్ అమెరికాకి సంబంధించి పోలీసు రంగంలో ఉన్నత హోదాలో నియమితులైన భారత సంతతి మహిళ ప్రతిమ బులార్. అండ్ ఏకే జైన్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ రెగ్యులేటరీ బోర్డుకి నూతన చైర్పర్సన్ నియమితులతో వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.